లెక్కబెట్టిన నాయకులు కొందరు మాత్రం టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ప్రెస్ మీట్ చేస్తామంటే వాస్తవాన్ని నవ్వేస్తూ ఉంది. ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే ఏమన్నా చేయాలంటే పబ్బం గడపడం కాదు, బీఆర్ఎస్ నాయకులు పాటలు పాడడం కాదు. మా అన్నగారు చెప్పినట్టు, మా అధ్యక్షుడు చెప్పినట్టు సూచనలు సలహాలు చెప్పండి, కానీ ఖానాపూర్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ పార్టీ లేదు. ఉన్న నలుగురు వాళ్ళ పబ్బం గడపడం కోసం, వాళ్ళ బిజినెస్ నడవడం కోసం చేస్తున్న కృతంలో భాగంగా వాళ్ళు అరెస్ట్ చేయమని మేము అడ్డుకుంటామని చెప్పడం సిగ్గుచేటు. అడ్డుకునే దమ్ము ఉంటే ప్రెస్ మీట్ ఇచ్చే అవసరం లేదు. అడ్డుకునే దమ్ము సత్తా ఉంటే మేము చూపిస్తాం, ఏందో అలాగే చూపిస్తాం. ఏదో ఉన్నాం నలుగురం కదా, ఐదుగురం కదా, అడ్డుకుంటామంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, మా పేపర్కి వస్తారన్న కాదు. నీకు సిగ్గు ధైర్యం ఉంటే గిట అడ్డుకోవడానికి రా, అప్పుడు మా కాంగ్రెస్ తడకైనా మేము చూపిస్తాం. నువ్వు మనం చెప్పిండ్రు అర్బన్ పార్క్ అన్నావు. అర్బన్ పార్క్ ఏం జరిగింది ఏం తెలుసని మీ నాయకులు ఉన్నప్పుడు శాంక్షన్ చేసి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకుండా మధ్యంతరంగా ఆగిపోయిన పార్కును మా కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఖానాపూర్ గుండెకాయటువంటి ఆక్సిజన్ పార్క్ ఉండాలన్న కాన్సెప్ట్ తోని అధికారులతో మాట్లాడేసి మామూలు రిపేర్ చేసి దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ అన్నావు, సిగ్గుండాల. సెంట్రల్ లైటింగ్ ను 25 కోట్ల రూపాయలు సీఎం గారు నిర్మల వచ్చినప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పేసి దాన్ని పేపర్లుగా పరిమితం చేసి టెండర్ దాకా తీసుకుపోయిన కన్నా మీది. ఏదో పేపర్లో మాత్రాన పేపర్కి వస్తున్న 25 కోట్లు వచ్చిన మాత్రాన అవుతున్నాయని చెప్పడం కాదు. సెంట్రల్ లైటింగ్ పనులు చేస్తా ఉంటే మీ నాయకుడు మీద ఉన్న 2-3 నాయకులు స్టేజ్ చాపిన కన్నా మీది కాదా? నేను ప్రతిరోజు మొన్న చైర్మన్ గా మా అధికారులు మా నాయకులందరూ కలిసి మొన్న నోటీసులు ఇచ్చినాం. ఖానాపూర్ అభివృద్ధికి అడ్డుపడకండి, అందరూ స్వచ్ఛందంగా అందరూ తొలగించుకుంటున్నారు. 18 మంది స్టే పోతే అందరూ స్వచ్ఛందంగా 16 మంది స్టే విరమించుకున్నారు. కొందరు నాయకులు మీ పబ్బం గడవాల, మీ ఇల్లు బాగుపడాలన్న కాన్సెప్ట్ తోని ఉన్న షటర్ రూమ్లు అప్పుడు కూలగొడితే ఇప్పుడు 10,000 రూపాయలు కిరాయించుకుంటా మీది. మీ మొన్న మా కమిషన్, మా పాలకవర్గం, మా వైస్ చైర్మన్ పాలకవర్గం, మా మండల ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ అందరు నాయకులు సమస్య పెట్టి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా స్థితి చూసుకొని మీరు స్వచ్ఛందంగా రాండి, కూలగొట్టేసి మేము రేవంత్ చేస్తామని చెప్పన్నా. అడుగుతున్నాను మీ కదా, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, కౌన్సిల్ ఎలక్షన్లు, ఎంపీటీ ఎలక్షన్ చెప్పని దాన్ని ఆపడానికి కోసమే స్టేకి వెళ్ళేసి మళ్ళీ ఇబ్బందులు పెట్టడం కాదా మీదే. అదేవిధంగా పార్క్ అంటున్నారు, పార్క్ మీద మీకు ఎందుకు ఓపెనింగ్ చేయలేదు ఇప్పటివరకు, ఎందుకు చేయలేదు అంటున్నా. మీకు దమ్ము ఉంటుంది, మీరే పార్క్ చేసి అంటున్నారు, ఓకే. మరి పార్క్ చేసినప్పుడు ఎందుకు ఓపెనింగ్ పెట్టలేరు అంటున్నా. ఎందుకు చేయలేరంటే 40 లక్షలు ఉన్న పార్కును 90 లక్షలు ఎస్టిమేట్ చేయించి అక్రమం దోస్తున్నారు కాబట్టి మా కాంగ్రెస్ నాయకులు మేము ప్రతిపక్షాలు ఉన్నాం, వీళ్ళు ఏడు అడ్డుపడతారో వీళ్ళు ఏడు నిర్ణయిస్తారని చెప్పని కాన్సెప్ట్ మంది ఇప్పటిదాకా ఆకుండా వచ్చారు. ఇప్పుడు ఎక్కడైనా చరిత్ర ఉంటుంది, ఒక పని కంప్లీట్ అయినప్పుడు దానికి శిలపాలకాలు వేయడం, పబ్లిక్ హ్యాండ్ ఓవర్ చేయడం, మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. దానిలో భాగంగానే దానికి మళ్ళీ మేము మరమ్మతులు చేసి 91 దోస్తులు తిన్నారు, మీరు జేబులో పెడుతున్నారు. దాన్ని ఆయన పక్కన పెట్టేసి మేము మానవత మా ఎమ్మెల్యే గారు చొరవతోని ఎంసీకే రిపేర్లు చేయించేసి లైటింగ్ పెట్టి నాణ్యత పెట్టిన 1 ఇయర్ లోపల మొత్తం అన్యాకాలం అయిపోయినాయి. మేము పెట్టిన లైట్లు కానీ ఏమైనా కానీ ఆఫ్టర్ గడ్డికి పార్కున్న గడ్డికి 30 లక్షలు బిల్ చేసిన కంటే మీరు కాదా? జిమ్కు 2 లక్షల జిమ్కు 16 లక్షలు బిల్ చేసిన మీకు అంతా మీరు కాదా? బహిరంగ రాండి, మేము దాన్ని నిరూపిస్తాం తప్పకుండా. దాని సాగు బయటపడుతున్న కాన్సెప్ట్ మీదనే మీరు శిలపలక మనం వేయలేదు. దానికి మేము ఎమ్మెల్యే గారు చొరవ చేసుకొని మన తాతాలకు రిపేర్లు చేపించేసి ఎంసీ ఖానాపూర్ గుండక